Lakshmi Madhuri. Welcome back to my channel. Today our topic is about how the 10th class model paper, which is going to be conducted in the July from 10 to 15th of the July, how the mathematics paper is going to be and how the paper pattern is going to be. Let's discuss now. See here, blueprint for the mathematics paper is, it was paper 1 and paper 2 both were combining. మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ని కంబైన్ చేసేసారు. పేపర్ 1 పేపర్ 2 రెండు పేపర్స్ ని కలిపేసి టోటల్ గా 100 మార్క్స్ కి ఇస్తారు. మీకు 4 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇందులో 1 మార్క్ వి 12 ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ వి 8 ప్రాబ్లమ్స్, 4 మార్క్స్ వి 8 ప్రాబ్లమ్స్, 8 మార్క్స్ వి 5 ప్రాబ్లమ్స్ ఇస్తారు. పేపర్ 1 నుంచి 6 1 మార్క్స్, పేపర్ 2 నుంచి 6 1 మార్క్స్, పేపర్ 1 నుంచి 4 2 మార్క్స్, పేపర్ 2 నుంచి 4 2 మార్క్స్, పేపర్ 1 నుంచి 4 4 మార్క్స్, పేపర్ 2 నుంచి 4 4 మార్క్స్. అంటే ఇందులో ప్రాబ్లం నెంబర్ 1 to 6 1 మార్క్ వి పేపర్ నుంచి వస్తాయి. ప్రాబ్లం నెంబర్ 7 నుంచి 12 వరకు పేపర్ 2 నుంచి వస్తాయి. ఇక్కడ పేపర్ 1 లోంచి ప్రాబ్లం నెంబర్ 13 టు ప్రాబ్లం నెంబర్ 16 వరకు ఇస్తారు. 13, 14, 15, 16 పేపర్ 1 నుంచి ఇస్తారు. అంటే పేపర్ 1 చాప్టర్స్ లోంచి ఇస్తారు. ప్రాబ్లం నెంబర్ 17 నుంచి ప్రాబ్లం నెంబర్ 20 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ పేపర్ 2 నుంచి ఇస్తారు. అంటే పేపర్ 2 చాప్టర్స్ లోంచి ఇస్తారు. నెక్స్ట్ 21 to 24, 21, 22, 23, 24 ఈ ప్రాబ్లమ్స్ పేపర్ 1 చాప్టర్స్ లోంచి 25 నుంచి 28 వరకు పేపర్ 2 చాప్టర్స్ లోంచి ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ 4th రోమన్ 8 మార్క్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ప్రాబ్లం నెంబర్ 29 to 33 వరకు 8 మార్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. 29 నుంచి 32 వరకు 2 ప్రాబ్లమ్స్, 2 8 మార్క్స్, 2 8 మార్క్స్ పేపర్ 1 నుంచి పేపర్ 2 నుంచి ఉంటాయి. లాస్ట్ 33rd ప్రాబ్లమ్ పేపర్ 1 గ్రాఫ్ కానీ పేపర్ 2 గ్రాఫ్. దీనికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, మిగతా వేటికి ఇంటర్నల్ చాయిస్ ఉండదు. దేనికి చాయిస్ ఉండదు. 33rd ప్రాబ్లమ్ లో అబౌవ్ ప్రాబ్లం ఏ బిట్, 33rd లో ఏ బిట్ పేపర్ 1 నుంచి కన్స్ట్రక్షన్ అంటే గ్రాఫ్ వస్తుంది. అయితే 3rd చాప్టర్ నుంచి కానీ 4th చాప్టర్ నుంచి కానీ. బి బిట్ మాత్రం పేపర్ 2 కన్స్ట్రక్షన్ అయితే కన్స్ట్రక్షన్ లేకపోతే గ్రాఫ్ వస్తుంది. ఇది టోటల్ గా న్యూ ప్యాటర్న్ ఆఫ్ ది 10th క్లాస్ పేపర్ దిస్ ఇయర్. మన మార్క్స్ చూసుకుంటే 12 1 మార్క్స్, 8 2 మార్క్స్, 8 4 మార్క్స్, ఇవి 32. అయితే పేపర్ 1 లేదా పేపర్ 2 నుంచి వచ్చేది 8. టోటల్ గా 100 మార్క్స్. అందుకని 46 డైరెక్ట్ పేపర్ 1, 46 డైరెక్ట్ పేపర్ 2, 92 మార్క్స్. ఈ 8 మార్క్స్ అనేది మీరు పేపర్ 1 నుంచి రాస్తే పేపర్ 1 8 మార్క్స్ అవుతుంది, 54 మార్క్స్ అవుతుంది. పేపర్ 2 అటెంప్ట్ చేస్తే కనుక పేపర్ 2 54 అయి పేపర్ 1 46 అవుతుంది. టోటల్ గా 100 మార్క్స్ మీకు పేపర్ అలా ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యూ ప్యాటర్న్ ని అర్థం చేసుకొని ఈ విధంగా మనం సిలబస్ ని గనక అర్థం చేసుకొని ఇప్పటి నుంచి అయినా గనక రివిజన్ ని మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోగలిగితే ఇది అంత కష్టమైన పనేమీ కాదు. ఈ వీడియోలో బ్లూ ప్రింట్ తో పాటు నేను చాప్టర్ 1 నుంచి చాప్టర్ 3 వరకు ఇప్పటి వరకు ప్రీవియస్ ఇయర్స్ లో అడిగిన ప్రాబ్లమ్స్, దాంతో పాటు ఎటువంటి ప్రాబ్లమ్స్ అడగడానికి ఆస్కారం ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ని మనం రివిజన్ టైంలో చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి 1 to 3 చాప్టర్స్ ని నేను ఇంక్లూడ్ చేశాను. ఇందులో 1 and 2 చాప్టర్స్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, దాంతో పాటు ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశాను. 3rd చాప్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ తో పాటు మీకు పార్ట్ 2 లో అది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. లెట్స్ మూవ్ టు ది చాప్టర్ వైజ్ అనాలిసిస్ అండ్ వెయిటేజ్ అకార్డింగ్ టు ది board and in what way they were suggested. Start with the chapter 1 real numbers and what are the additional problems we have to be focused. Let us move to our actual topic from the chapter 1. Here
I have mentioned chapter 1. The chapter 1, you know that it is real numbers. It is chance is there 10 to 12 marks. Minimum is 10 marks. Maximum is 12 marks. In this, what you should focus is from the textbook. First of all, you should focus the definition of real numbers and what letter we have to use the set of real numbers. And once memorize and once try to recall the what is the Venn diagram that given for the real numbers. Second one is you need to know about Euclid division algorithm, nothing but Euclid division lemma. Its definition, we know that A comma B are any two positive integers. There exists a unique pair of integers Q and R which satisfying the condition A equal to BQ plus R, where 0 less than R equal to R less than the B. This one they were asked this time as a 1 mark problem. Even in the recent pre-final they were said that A and B are the two numbers, A divided the B, they got a Q and R. So what is the condition among the A, B, Q, R and what is this expression is relevant to what? So 1 mark problem they were asked. Indirectly they are asking you about what is EDA and how can you expand it. Next, here EDA kind of problem. First one is its definition. Other than definition, any other useful problems or concepts relevant to EDA? Even in 2019 and now recent 2020 pre-final and 2018 and 2017, if you consider these paper, we have got 1 mark problems and 2 mark problems that relevant to EDA directly. ఎలా ఇచ్చారంటివి HCF of any two numbers అలా ఇస్తారన్నమాట. 2 numbers ఇస్తారు వాళ్ళు, 400 650 అలా 2 numbers ఇచ్చి యూక్లిడ్ డివిజన్ అల్గారిథంలో ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు. Or else, in what way, some other way, in what way they will ask is, మీకు టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ 1.1 నథింగ్ బట్ పేజ్ నెంబర్ 5 లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటి? ప్రూవింగ్ ది ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6 cube plus 1, 6 cube plus 3, 6 cube plus 5. ఇలాంటి ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ అడగచ్చు. ఈ ప్రాబ్లమ్ 2016 SA1 లో 2 మార్క్స్ కి ఇచ్చారు. నెక్స్ట్, స్టిల్ వాట్ కాన్సెప్ట్స్ వీ హ్యావ్ టు ఫోకస్ ఇన్, అదే పేజ్ లో మీకు ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3p ఆర్ 3p plus 1 అనో ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఇంతవరకు ఎందులోనూ అడగలేదు, ఒక్కసారి ఫ్రీ ఫైనల్ లో మాత్రం అడిగారు. నెక్స్ట్, అదే పేజ్ లో మీకు ఇంకో ప్రాబ్లం ఉంది. అదేంటది? 9m plus 1. That means the cube of any positive integer is in the form of 9m or 9m plus 1 or 9m plus 8. This problem they were asked in 2017 for the 4 marks, both in free final as well as board also. These are a kind of a problem. One more problem they can ask you for the 1 mark is, if HCF of 65 comma 117 is in the form of 5m plus 3, then find m. ఎలా అడగొచ్చు? ఇంకే పాసిబిలిటీస్ ఉన్నాయంటే, they'll give 2 numbers. They'll ask you to prove that whether they are co-prime or not by Euclid division algorithm. They'll give that, check whether 25 and 81 are co-prime or not by Euclid division. Indirectly they will ask you to find out HCF is 1 or not. అలా కూడా అడగచ్చు. ఫస్ట్ రియల్ నెంబర్ కాన్సెప్ట్ లో మీరు బేసిక్ డెఫినేషన్ ఆఫ్ రియల్ నంబర్స్ ఫస్ట్ చూసుకోవాలి. అంటే రియల్ నెంబర్ డెఫినేషన్, రేషనల్ నెంబర్ డెఫినేషన్, ఇర్రేషనల్ నెంబర్ డెఫినేషన్, దాంతో పాటు రియల్ నెంబర్స్ వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అది.
సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసేటప్పటికి యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం. దాని స్టేట్మెంట్, డెఫినిషన్, కండిషన్. రీసెంట్ ఇన్ 2020లో ఫ్రీ ఫైనల్ లో సేమ్ దీన్నే ఒకలా ఇలా అడిగారు. ఇన్ రీసెంట్ ఫ్రీ ఫైనల్ 2020 paper 1 they were asked that Euclid division algorithm in this way. See here, when A is divided by B and the quotient is P and remainder is Q, express this information in an equation. Clearly, in what way you can express A is equal to BP plus Q, where we don't require a condition 0 less than or equal to remainder Q less than. It is the divisor B. It is not required. The same thing they were asked. Clearly here it is the remainder and quotient values were changed. And one more thing is they may can ask you is HCF of 3 by 10, 5 by 16, 8 by 15, nothing but they may ask you to find out HCF. HCF పడినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు HCF of numerator by fractions కి HCF ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? HCF of numerator by LCM of the denominator. Then you will get the HCF of fractions వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి ఈడీలో అడగడానికి? యూజ్ ఈక్విడ్ డివిజన్ లెమ్మా, ఫైండ్ Q and R if A and B are given. వాళ్ళే A and B అని ఇచ్చేసారు, మీరు Q and R ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ గా 128 ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం? 16 into 8 plus 0. Then Q is 8, R is 0. ఇలా ఒక మోడల్ ప్రాబ్లం అడగొచ్చు. లేకపోతే దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ గివెన్ ఇన్ 2017 SC1. Prove that the cube of any positive integer is in the form of 6p, 6p plus 1, 6p plus 2, 6p plus 3, 6p plus 4, 6p plus 5. మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్ నుంచి 9m, 9m plus 1, 9m plus 8 అయితే ఉంది. దాన్ని వాళ్ళు ఇంకెలాగా అడగచ్చు? క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ 6p to 6p వరకు కూడా అడగచ్చు. ఇది 2017 SC1 లో ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఇంతవరకు ఇవ్వలేదు ఇలాంటి ప్రాబ్లం. So, ఇవి పాసిబుల్ ప్రాబ్లమ్స్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ ద చాప్టర్ 1. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ లో ఆఫ్టర్ యూక్లిడ్ డివిజన్ algorithm we are having the fundamental theorem of arithmetic. దాన్ని యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ థియరం అని కూడా వచ్చు, లేకపోతే FT అని కూడా అంటారు. దీని స్టేట్మెంట్ మీకు తెలియాలి. దట్ మీన్స్ according to fundamental theorem of arithmetic, every composite number can be expressed as a product of prime and their prime factorization is unique irrespective of order of prime factors. ఆ స్టేట్మెంట్ తో పాటు దాని మీద వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ ఇవి పాసిబుల్ ప్రాబ్లమ్స్. మీకు ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా ఇవే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, పవర్ నొటేషన్, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన దాన్ని పవర్ నొటేషన్ ఎక్స్ప్రెస్ చేయడం, HCF LCM ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయడం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లేకపోతే లాంగ్ డివిజన్ మెథడ్ ఏదైనా మెథడ్ యూస్ చేసి HCF LCM ఫైండ్ అవుట్ చేసి వెరిఫైయింగ్ ద రిలేషన్షిప్. Do you know the relationship between the HCF and LCM? We know that HCF into LCM is equal to product of two numbers. And one more is very important for the purpose of 2 marks. Explain why this is a composite. You will take it 5 is out and you will express and you justify your answer by the help of the fundamental theorem of arithmetic. And one more important concept in this is finding the units place digit. Units place digit of 6 power any natural number is 6 only, and 5 power 100 any natural number which is having power as a power. For the 5 or 6, 1, 0 always the digit itself. Next, check whether the 12 power n, 18 power n, 6 power n end with the 0 or not. These are the possibilities in the third concept of chapter 1 real numbers. Let us move to the next concept in the chapter 1 which we need to be focused more. Coming to the fourth concept in the chapter 1, based on the decimal expansion. We know that based on the decimal expansion we can classify the real number whether it is a rational or maybe an irrational, any number. First segment is
they may ask you to express the given decimal into p by q form, which is there in your 9th class as well as even in the 8th class also. Afterwards they may ask you for half mark what is the period and periodicity. ఇక్కడ period and periodicity ఎంత వస్తుందండి 14 అంటే 1/4 ఏమో పీరియడ్ వస్తే periodicity 2 వస్తుంది. నెక్స్ట్ ఇంకేం అడగొచ్చు, a rational number in between a pair of rationals, that is a plus b by 2. We know that there are infinitely many rational numbers will be present in between a pair of rational. We call that is the property of density. అది మనకు తెలిసిందే. Find a irrational number in between the 5/7 and 7/9 with the help of the formula root AB we can find it. This is also from the 9th class. Later on, without actually dividing, based on their just prime factorization of denominator, we have to guess that whether it is a terminating or non-terminating. Clearly it is non-terminating. Reason is the denominator not in the form of 2 power m into 5 power m. మనకి డినామినేటర్ లో అది 2 power m into 5 power n మాత్రమే ఉంటే దాన్ని టర్మినేటింగ్, కానీ అది ఒక్కటే లేదు కదా, అందుకని నాన్ టర్మినేట్. నెక్స్ట్ ఇంకెలా అడగొచ్చు, కన్వర్ట్ ఇట్ ఇంటూ డెసిమల్ ఫామ్. మీకు డెసిమల్ ఫామ్ ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసు. దాన్ని ఇంకెలా అడగొచ్చు, ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ 3/2³ into 5 విల్ బి టర్మినేట్. అంటే ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంకి వస్తే మీకు ఏం చేస్తారు, మీరు 3/2³ into 5³ చేయాలి కదా, కానీ ఇక్కడ 5 power 1 ఉంది, దానికి ఏం చేస్తున్నాను నేను 5 power 1 into 5² into 5². అప్పుడు మీకు 3 into 5² 75 వస్తుంది. 75/1000 ఎందుకంటే 10³ కాబట్టి. అప్పుడు మీకు ఎలా వస్తుంది 0.075. ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ ఇట్ వాజ్ టర్మినేటెడ్ 3 places. అదే మీరు రాస్తారు. నెక్స్ట్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. వాళ్ళే నెంబర్ ఇస్తారు, అది రేషనలా ఇర్రేషనల్. మనం ఎక్స్పాండింగ్ చూస్తాం, డెసిమల్ ఎక్స్పాన్షన్ ఒకవేళ టర్మినేటింగ్ అయినా లేక నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అయినా మనం రేషనల్ అని తీసుకుంటాం. ఒకవేళ అది నాన్ టర్మినేటింగ్ దాంతోపాటు నాన్ రికరింగ్ అయితే ఇర్రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. ఇంకొకటి లాస్ట్ మిగిలిపోయింది ఏంటంటే ఎనీ రేషనల్ నెంబర్ హౌ టు బి రిప్రజెంట్ ఇన్ ఏ నెంబర్ లైన్. హౌ విల్ వి రిప్రజెంట్, విల్ డ్రా ద నెంబర్ లైన్, we will identify that particular rational number with the denominator what they have mentioned. Let's move to the next concept in the chapter 1. Now we are in the 5th concept in the chapter 1, method of contradiction principle, nothing but proof of irrational number. You should remember this statement which is useful for the proof for irrational number. If p a prime number and p divides a, then p divides a also. That means if 2 divides a square, then 2 divides a also. In this concept, main thing is about 4-mark problem, that is proving root 2 plus root 3 or root p plus root q, where p and q are both are the prime number. 4 root 3 minus 2 root 5. How to prove them as irrational? That is one thing. ఇది 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ లో బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ 4 మార్క్ ప్రాబ్లమ్స్ లో మీకు పేపర్ ఈ కాన్సెప్ట్ లేకుండా అసలు పేపర్ ఉండదు. అదేంటంటే ఫస్ట్ ప్రీ ఫైనల్ లో కూడా ఈ ఇయర్ 2020 ప్రీ ఫైనల్ లో కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చారు 4 మార్క్. ఇది అయితే ఇలా ఇస్తారు, లేకపోతే రూట్ p ప్లస్ రూట్ q డైరెక్ట్ గా ఇవ్వచ్చు. 4 root 3 minus 2 root 5 ఇర్రేషనల్ ప్రూవ్ చేయమని ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఇది మిస్ అయింది అంటే ఈ 4 టైప్ ఆఫ్ రూట్ 2 రూట్ 3 రూట్ 5 రూట్ 7 ఆర్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. రూట్ 2 ఇర్రేషనల్, రూట్ 3 ఇర్రేషనల్, రూట్ 5 రూట్ 7. రూట్ 2 రూట్ 3 2015 2016 ఇచ్చేసారు ఆల్రెడీ. రూట్ 7 2019 ప్రీ ఫైనల్ 2019 ఫైనల్.
రూట్ 5 2018 ఫ్రీ ఫైనల్ అయితే ఈ కాన్సెప్ట్ లేదా ఈ కాన్సెప్ట్ డెఫినెట్ గా ఈ రెండిట్లో ఇస్తారు. ఇంకా మిగిలిపోయింది ఏంటంటే అయితే 1 మార్క్ ఆర్ 2 మార్క్ కి ఇలా ఇవ్వచ్చు. ప్రూవ్ దట్ 5 root 3 is irrational. Prove that 7 minus root 5 is irrational. Prove that 3 by root 2 is irrational. మనం దీనికి కంప్లీట్ థియరిటికల్ అప్రోచ్ మెథడ్ చేయం. షార్ట్ కట్ ఫామ్ లో 2-3 లైన్స్ చేస్తాం. అలాగా ఫస్ట్ we will take it as we are assuming that 7 minus root 5 is irrational. Already they said to prove irrational, so we are assuming it is irrational. But we know that every rational number is in the form of p by q. So 7 minus root 5 is equal to a by b or p by q. That's your wish. We know that a and b are integers. B is not equal to 0. HCF of a and b are 1. Nothing but they are co-prime. So 7 minus a by b is equal to root 5. 7b minus a by b equal to root 5. Usually we know that root 5 is irrational, but have we proved that root 5 is irrational? We got it in the p by q form, but we know that it is contradicting the truth of root 5 is a irrational which cannot be expressed in p by q. So we will write that our assumption is wrong. 7 minus root 5 is not a irrational number. In that way we prove. Last one in this, it is given in the many model papers, but until now not given anywhere. Write an example for a pair of irrational numbers whose sum is rational. Two numbers ni add cheste irrational numbers ni rational ravali, difference and product. Usual ga root 2 minus root 2 add cheyandi, appudu meeku definitely ga 0 vastundi. Alaga difference product alage manam find out chesukovachu. Okay, next inkenti reciprocal ani adagachu, like is the reciprocal there for the 0 అని అడగొచ్చు. ఇలా ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే పాసిబిలిటీ ఈ కాన్సెప్ట్ లో. లెట్ us move to the concept of logarithm now. Now we are in the sixth concept, that is log. Clearly in the log they may ask you that definition of the logarithm. In the page number 18 the definition is very clearly they were mentioned. Laws of logarithm, nothing but what is the product rule, quotient rule, and the what is the power rule, everything is there, 4 rule. And also we know that log a to the base a is equal to 1, log 1 to the any base is equal to 0. Log a power m means we can write it as m log a. And the basic information about logarithm, that is bases with the nothing but logarithm with the base 10 are called the common logarithm or Briggs logs, and logarithm with the base e usually called natural logarithms or Neperian log. And basic conversion of an exponential number to log form and the log form to the exponential form. And in the evaluation, very important for the purpose of 1 mark, this is given in the recent free final, you know that. And this is given in 2017, it is given in the 2018, it is given in the 2018 only, but it is one in the model paper and one is in the board paper March. This is given in 2016 SCA1 for 1 mark, and this problem has given in the board, again it is in the board. And one more, these kind of problems are given for the 2 marks solving, like our example. If you are having in the page number 22 there is an example is there, such kind of example problems also have to be focused. Some more problems are there in this concept only, let us discuss now. Now we came to an end in this topic, that is they may ask you to expand for the 1 mark simplification, like simplification with the unknown basis, or they will give and they ask you to use it as x value. Maybe they will give some algebraic identities and they may ask you to find out, or else they will give the log 2 base 10 value or log 3 base 10 value themselves and they ask you to find out what is the value of
log 8 base 10, log 243 base 10, like that values. You know that log 8 can be expressed as a log 2 cube to the base 10. So you can write it as, we know that we can write it as 3 into log 2 to the base 10, then 3 into log 2 to the base 10 means 0.3010. You can write it as 0.9030. And one more important for the half mark as well as 1 mark is, they may give you the log 2 value or log 3 value. They may ask you to find out the how many number of zeros. We know that in a 2 power 100 how many zeros are there? Log 2 power 100 we will take. We'll write it as 100 into log 2 to the base 10. And what is the log 2 value? Obviously 0.3010. Here after multiplying with the 100 into 0.3010, we may get that 30.10. What is the characteristic is here? 30. What is the mantissa is 10. But if we want to find out number of digits, we don't require the mantissa, we require only characteristic. What is the characteristic here? 30. Characteristic plus 1, it is 31. So totally 31 digits will be present in 2 power 100 in that way. And one more is log 2 a rational or irrational in half mark bit. Next very important one is, if log of x plus y by 3 equal to 1 by 2 into log x plus log y, it is given until now 4 times, including all SCA papers, free final papers, board papers, and even in recent free final 2020 also it was given. And one more problem is about 0.23 whole power x is equal to 0.023 in the page number 23. This kind of problems also very important. We came to an end in the chapter 1. Here these are the 5 to 6 problems which are cannot come under any, nothing but based on the HCF LCM only. They may ask you to find out the factorization of 1000 by the factor tree method, or else they only will give the factor tree and they ask you to fill the factors or maybe the required term. Maybe they may ask you that there are the 4 bells or 3 bells, they are having some signals, red signal, green signal and yellow signal or orange signal. They will give that for the 8, 12, 15, 8 seconds of 18 seconds of interval. After how much time they will toll again, or they will give the beep sound. Like these problems will be solved with the help of the LCM. And the next one is with the help of a maximum. The word maximum, that means there are maybe 450 students are there, or in one batch, or maybe there are 600 students are there in another batch. What is the maximum number of students can be placed in a room? Or maybe there is a 2 fellows, there are each step 32 centimeter and one can cover 40 centimeters in one step. What is the least distance that can be covered by them to reach the same distance, or together, minimum, maximum, these kind of words relevant to HCF as well as LCM. Wherever there is a maximum, greatest, highest, such words are there we have to go for HCF. Where there are the words relevant to minimum, least, smallest, those we have to go for the LCM. Whenever there is again, together, like that words are there, we supposed to do the LCM. And 7th one is with the help of the relationship of the HCF and LCM. They may can give you the 2 numbers. They may ask you that what is the LCM and HCF, that already we discussed. Or they will give the product of the 2 number. They ask you to find out what is their HCF or what is their LCM if one of it is given. Or 2 numbers, one number they will give, HCF and LCM they will give. They ask you to find out what is the missing one.
These all are the possible problems in the chapter 1 real number. Weightage is 10 to 12 marks. So what we are going to do is, if we cover these all problems and concepts, definitely you can score the 10 to 12 marks and nothing but without leaving any problem in the given paper, you can crack all those. Let's move to the chapter 2. In this chapter 2, 8 to 10 marks is the weightage. And first of all, before going to start this one, you need to know that chapter 2 sets are having the very limited number of concepts, but those all concepts not be revised again and again. Once you revise it with a proper concept, you definitely not required to be refer again and again. Coming to our selection procedure is, in what way we have to thorough with this concept, in what manner is, first of all you should focus on definition of a set. Definition of a set is a well-defined collection of elements. Later you should understand the terms that is relevant to the symbols relevant to the set. Those are belongs to, does not belongs to, such that universal identifiers like for all and there exist. And their usages also you need to know. And one more thing, for 1 mark you have to focus a set builder form to roster form, how to convert. Nothing but roster form is otherwise called tabular form. Again roster form to set builder form, in what way we have to be converted. And one more thing is differences between the collection to the set. Which of the given is a collection, which is a set. There is already we know that which are the collections and which are the set. Fourth one here I have mentioned one example. Try to find out the set builder form of the given, whichever I have mentioned. And what we need to focus still more here, those are about the cardinal number we have to be focused. In the concept of cardinal number of a set, based on the cardinal number you can say that whether the set is a null set or void set or empty set, the definition. And what more, another definition you need is what is meant by singleton set. Third one, you need about the what is a finite set, and fourth one is infinite set. You need to know that writing an example for the null set, singleton set, finite set, infinite set, or they may give you that some examples and you should identify which are singleton, which are null, which are finite and which are infinite set. And one more thing is, you need to know about what are meaning of equivalent set, equivalent sets and equal sets. Next one is proper subsets. One more is about subset. Obviously if you know subset you will get the concept of superset. Ninth one is about power set. These are the types of sets which you need to be focused in the concept of cardinal number. These four already you know that cardinal number of a set is maybe 0, we call null set. They are asking you to write an example, x such that x belongs to a natural number, x less than 1. It's a better one for the null set or a void set or empty set. Singleton set less than or equal to. Finite set may be less than or equal to 10. Just if infinite set means x such that x belongs to natural. We don't know that where it ends. Coming to equivalent set. Equivalent set. In what way? Take the A, 1, 2, 3, B, some ABs. Observe the cardinal number of A. N of A is equal to 3. N of B equal to, obviously it is what is that, N of B is 3. N of A is equal to N of B. So we can say that they are equivalent set. But are the elements are equal? No. Go for the equal set. Cardinal number should be equal as well as one should be a subset to the other. Then we call that is an equal set. That means A should be a subset of B as well as B should be a subset of A.
then we can say that A equal to B, an equal set. Later proper set, subset, superset, power set. Power set means the set which contains all its subsets is called power set. In this one important 2-mark problem too. Sometimes they may ask that 1 mark also. Write all subsets of x such that x belongs to a natural number, x is less than or equal to 3. Then how many elements will be there in the power set is? It is 2 power n element. How many proper subsets will be there for any set is 2 power n minus 1. That means if a set is containing 3 elements, set lo 3 elements unnayఅనుకోండి, దాని సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 2 పవర్ 3 8 సబ్సెట్ ఉంటాయి. అంటే పవర్ సెట్ లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 8 ఎలిమెంట్స్ లో ఇట్ సెల్ఫ్ అదర్ దాన్ ఇట్ సెల్ఫ్ సెట్, అంటే ఆ సెట్ కాకుండా మిగతా అన్ని కూడా ప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి. ఆ ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 8 మైనస్ 1 7 ఉంటాయి. నెక్స్ట్ సబ్సెట్, సూపర్ సెట్, ప్రాపర్ సబ్సెట్, ఆ కాన్సెప్ట్స్ ని మీరు చూసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద యూనివర్సల్ సెట్, the set which is acting as a superset for all the given set. Usually we denote that universal set with the letter nu or else u is better. ఈ కాన్సెప్ట్స్ మీకు చేసేసుకున్నారంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ప్రాపర్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, ఇది 1 మార్క్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఒక్కొక్కసారి వాళ్ళు ఏమడుగుతారంటే వాట్ ఈస్ ద సింబల్ ఫర్ ఏ నల్ సెట్ అడగచ్చు. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్, జస్ట్ వెరిఫై అని అడగచ్చు. లేకపోతే వాళ్ళే ఫైనైట్ సెట్ కి ఇన్ఫైనైట్ సెట్ కి ఎగ్జాంపుల్ అడగచ్చు. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఒక్కోసారి విచ్ ఆర్ ఈక్వల్ సెట్స్ అని అడగచ్చు. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ 2.2 లో వాళ్ళు ఇచ్చారు అలా. ఎలా? వాట్ ఈస్ ద ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ ఈజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ లెటర్ ఇన్ ద వర్డ్ వోల్ఫ్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో. ఫాలో లెటర్, ఫాలో వర్డ్ లో ఉన్న లెటర్స్, వోల్ఫ్ లో ఉన్న లెటర్స్ ని చెక్ చేసి అవి ఈక్వల్ కాదని చెక్ చేయమండి. అప్పుడు డెఫినెట్ గా ఈక్వల్ వస్తుంది. ఎందుకంటే ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తాం. ఓన్లీ కార్డినల్ నెంబర్స్ మాత్రమే ఈక్వల్ అయితే అప్పుడు మనం ఈక్వివాలెంట్ అని. ఈ కాన్సెప్ట్స్ చూసుకుంటే 1 మార్క్ ప్రాబ్లమ్స్, హాఫ్ మార్క్ ప్రాబ్లమ్స్ లో మాక్సిమం మీరు ఏది మిస్ చేయకుండా స్కోర్ చేయగలుగుతారు. నెంబర్ ఆఫ్ ప్రాపర్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ ఏ సెట్ అన్ని మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి వాళ్ళు ఎలా ఇస్తారంటే దేర్ ఆర్ 64 సబ్సెట్స్ ఆర్ దేర్, దెన్ వాట్ ఈస్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్ అంటాడు. మనకు తెలిసి ఏంటి, పవర్ సెట్ కి 2 పవర్ n, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇన్ ఏ సెట్ ఈస్ 2 పవర్ n. కెన్ యూ ఎక్స్ప్రెస్ 64 2 పవర్ n ఈక్వల్ టు 2 పవర్ 6 అని చేస్తాం. అప్పుడు n ఈక్వల్ 6. And a particular set lo how many elements are there? 6 elements are there. Some more concepts which is relevant to sets. Let us move it. Now we are in the set operations. Usually there are 3 types of operations we are having for the 10th class. Those are union, intersection and difference. A union B means set A or set B. A intersection B means both elements in the set A as well as in the set B. Usually union with the universal set gives you universal set. A union null set is A itself. A intersection null set is a null set. These are the 3 different ways of representing a null set, but should not write it as empty braces with 0. If you kept 0 with braces, it cannot be a null set. A intersection universal set is always itself a set. Now identity of union of sets is, it is nothing but a null set. Null set is acts as the identity set in the union of the set, and usually intersection of the sets is the universal set act as the identity in the intersection of the sets. And A minus B means only element which are belongs to set A which are
having combination with set B should not take it B minus A. Usually we know that A minus B is not equal to B minus A. That means they won't follow the commutative property. Coming to definitely A union B is equal to B union A. A intersection B is equal to B intersection A, which is commutative property. They follows commutative, but difference between the sets is not commutative, but union and intersection are commutative in the nature. And coming to that, intersection of any two sets is maybe a null set. We call these are disjoint sets. మీకు ఇప్పుడు some types of sets గురించి చెప్పాను. ఫస్ట్ ఏంటి యూనియన్, ఇంటర్సెక్షన్, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, కొన్ని ప్రాపర్టీస్ చెప్పాను. కానీ ఇది బోర్డుకి మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈ 2 బిట్స్ మీకు హాఫ్ మార్క్ కి యూజ్ అవుతాయి. వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఇన్ ద యూనియన్ ఆఫ్ సెట్స్ అని అడగచ్చు. వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఇన్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అలా కూడా అడగచ్చు. లేకపోతే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్. ఒకసారి 2 మార్క్స్ కి 4 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ డిస్జాయింట్ సెట్స్ ఉన్నవి రోస్టర్ ఫామ్ లో కానీ సెట్ బిల్డర్ ఫామ్ లో కానీ మెన్షన్ చేయమని. మనం ఏం రాయొచ్చు, సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ సెట్ ఆఫ్ కాంపోజిట్స్ ఆర్ డిస్జాయింట్. అవును కదా, ఇంటర్సెక్షన్ నల్ సెట్ అవుతాయి, అవి మరి ఏమవుతాయి, డిస్జాయింట్. సెకండ్ ఎగ్జాంపుల్ ఇంకేం రాయొచ్చు, సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అండ్ సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, ఆడ్ న్యాచురల్ నెంబర్, నో మ్యాచింగ్. ఇంకేం రాయొచ్చు, సెట్ ఆఫ్ ఇంగ్లీష్ ఓవెల్స్ ఆల్ఫాబెట్స్ ఇన్ ద సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్ సెట్, ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. ఇంకా 4 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాయాలి. ఫస్ట్ ఏమనుకున్నాను, ప్రైమ్ నెంబర్ కాంపోజిట్. నెక్స్ట్ సెకండ్ టైం ఏమనుకున్నాను, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, ఆడ్ న్యాచురల్ నెంబర్. థర్డ్ వన్ ఏమనుకున్నాను, ఓవెల్స్ కాన్సోనెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఫోర్త్ ఇంకేం చేయొచ్చు, ఫోర్త్ వన్ ఇంకేం పెట్టవచ్చు, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్, దే ఆర్ ఆల్సో డిస్జాయింట్. అలా 4 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అడగచ్చు 2 మార్క్స్ కి. నెక్స్ట్ వాళ్ళే 2 సెట్స్ ఇచ్చి కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందా లేదో చెక్ చేయమనొచ్చు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ ఇచ్చాడు 2 3 5 7, సెట్ బి ఈస్ గివెన్ 3 2 5 9 అని ఇచ్చారంట. ఇప్పుడు ఏ యూనియన్ బి చేయమంటారు, బి యూనియన్ ఏ చేయండి. ఆబ్వియస్ గా మనకి ఈక్వల్ వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ చేయమంటారు. అప్పుడు ఏమవుతుంది, డెఫినెట్ గా ఈక్వల్, దే ఆర్ కామ్యుటేటివ్. ఇంకోసారి ఏ ఇంటర్సెక్షన్ బి నల్ సెట్ అని ప్రూవ్ చేయమనొచ్చు, కానీ అది అవ్వదు కదా, అవి డిస్జాయింట్ కాదు. కానీ ఏ మైనస్ బి చేయమంటాడు, అప్పుడు ఏ మైనస్ బి ఏమవుతుంది మీకు, ఏ మైనస్ బి, ఏ 2 3 5 7 మైనస్ 3 2 5 9 7 అని తీసుకుంటాం. అదే బి మైనస్ సి అయితే ఏమవుతుంది, 9. Are they equal? No. A minus B is not equal to B minus. The same problem they were asked in the 2016 SA1 for the 1 mark. Not only in that, many free final papers as well as some paper is set up by for the 2 marks means they may ask you that set operations definitely. Now our next concept in the sets is discussion of Venn diagrams. What is actually a Venn diagram? Means the geometrical representation of a set is said to be called Venn diagram. Usually we are having some rules to denote the Venn diagram. We will use either oval or a triangle or a circle to represent a set, but a rectangle we use to represent a universal set. Set of universal is here mentioned. Ovals or circles or triangle, but triangles are not suitable or not properly taken for the operations to be denoted. That's why we usually ignore the triangles, we go for the ovals or circle. This is the 2 mark problem. They may ask you to draw the Venn diagrams of A union B, A intersection B, A minus B, B minus C. Sometimes they may ask you to
This is the problem is given in 2017 SA1 as well as 2016 SA1 and also in many model papers whichever are prepared by the government model papers also they given express the set of real, rational, irrational, integer, whole and natural number, their relationship with the help of a concept of Venn diagram. We'll take that real number set as the universal set for this, irrationals, rational. Both are disjoint, that's why they are not joining, that means they are not overlapping even partially also like them. Next, rational, irrational, integers will be contained. In integers, whole numbers are contained and in whole numbers, natural numbers are contained. Like this they can ask you. Or one more way is, they will give the Venn diagram, they will give the values in that way. They may ask you to find out what is A. A అని అడగొచ్చు మిమ్మల్ని. అప్పుడు ఏమవుతుంది, ఏలో ఏమి ఉన్నాయి సెట్లో రాయండి. 1 2 3 7 6 రోస్టర్ ఫామ్ లో మెన్షన్ చేయండి. సెట్ బి లో ఏమున్నాయో రాయండి. సెట్ బి ఏంటి, మళ్ళీ 5 10 7 6. afterwards they may can ask you A union B. A and B వస్తే మీకు A union B కూడా చేయొచ్చు. లేదా డయాగ్రామ్ నుంచి చేస్తే కనుక ఏమవుతుంది, 1 2 3 5 10, డోంట్ రిపీట్ ఇట్. నెక్స్ట్ A ఇంటర్సెక్షన్ B, ఇంటర్సెక్షన్ లో 7 and 6 ఉన్నాయి. నెక్స్ట్ యూనివర్సల్ సెట్ ఏమని అడగచ్చు, లేకపోతే 1 2 3 7 6 5 10 4 11 9, దిస్ ఆల్ ఆర్ యూనివర్సల్ సెట్ ఎలిమెంట్. ఇంకేం అడగచ్చు, A మైనస్ B అడగచ్చు, లేదా B మైనస్ A అడగచ్చు. A మైనస్ B ఏమవుతుంది, క్లియర్ గా పిక్చర్ లో చూసి చెప్పండి. ఏంటప్పుడు 1 2 3 అవుతుంది. B మైనస్ ఏమవుతాయి 5 10. ఇంకా కొత్తగా ఇంకేం అడగచ్చు, వాట్ ఈజ్ ఏ కాంప్లిమెంట్ అని కూడా అడగచ్చు. వాట్ ఈజ్ మెయిన్ బై ఏ కాంప్లిమెంట్ మీ యూనివర్సల్ సెట్ మైనస్ ఏ అదర్ దాన్ ఏ. ఏ కాకుండా యూనివర్సల్ సెట్ లో అన్ని ఎలిమెంట్స్ ఏ డాష్ అవుతాయి, లేకపోతే బి డాష్. ఇది వెన్ డయాగ్రామ్ గురించి. 2 మార్క్ పాసిబుల్ ప్రాబ్లమ్స్. వాళ్ళే వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయమనొచ్చు, లేకపోతే వాళ్ళు వెన్ డయాగ్రామ్ ఇచ్చి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వెన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసుకోమనొచ్చు. ఇలా 2 మార్క్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మీకు వాళ్ళు సెట్ బిల్డర్ ఫామ్ లో వాల్యూస్ ఇస్తారు, మీరేం చేస్తారు, దాన్ని రోస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటారు. పాసిబిలిటీస్ ఫర్ ద 4 మార్క్స్ అంటే ఎలా అడుగుతారు, అయితే వాళ్ళు న్యాచురల్ నెంబర్ బిలో 10 అని అడగొచ్చు. అప్పుడు మీరు వాల్యూస్ ఎలా రాసుకోవాలి తెలియాలి. ఎక్స్ ఈజ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ బిలో 10, ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే జీరోని మెన్షన్ చేయకూడదు. ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ బిలో 10, అది మీకు తెలుసు ఎలా. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ బిలో 10, మల్టిపుల్ ఆఫ్ 3 బిలో 10 అంటే పాసిబుల్ వేస్ ఎలా అడుగుతారు. మీకు ఫ్రీ ఫైనల్ ఏమడిగారు, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, సమ్ ప్రైమ్ నెంబర్ ఇచ్చి ఏబిసి సెట్స్ 3 ఇచ్చి ఏ మైనస్ బి చేయండి, ఏ యూనియన్ బి చేయండి, ఏ ఇంటర్సెక్షన్ బి చేయండి అలా, లేకపోతే బి మైనస్ సి చేయండి, లేకపోతే సి యూనియన్ ఏ అలా అడుగుతారు. ఈ వాల్యూస్ అడుగుతారు కానీ ఇవి ఎలాంటి సెట్స్ అడుగుతారు. అడిగితే న్యాచురల్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, మల్టిపుల్, కాంపోజిట్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఎప్పుడు కూడా న్యాచురల్ నెంబర్స్ అవుతాయి, మల్టిపుల్స్, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా. పర్ఫెక్ట్ స్క్వేర్స్, మల్టిపుల్స్, ఫ్యాక్టర్ ఆఫ్ 10, ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 10 బోత్ ఆర్ డిఫరెంట్. ఫ్యాక్టర్ ఆఫ్ 10 అంటే మీరు ఏం రాయాలి, 1 2 5 10. అదే ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 10 అంటే ఓన్లీ 2 and 5. ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకుని రాసుకోవాలి. అంటే ఈ సెట్స్ ఇలా ఇచ్చి వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, బి మైనస్ సి చేయమనొచ్చు, సి యూనియన్ ఏ చేయొచ్చు. ఒక్కొక్కసారి మీకు టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం లాగా ఉందనుకుందాం, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అప్పుడు బిలో 10 అయితే డైరెక్ట్ గా మీరేం రాస్తారు, 1 2 3 4 5 6 7 8 9 10 రాయండి, క్లోజ్ చేస్తారు. మరి జస్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నప్పుడు అండ్ సో ఆన్ పెట్టాలి. పెట్టకపోతే అది మిస్టేక్ అవుతుంది, బికాస్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సెట్. ఇప్పుడు ఈవెన్ నెంబర్ బిలో 10 అంటే ఏం చేస్తారు, 2 4 6 ఈవెన్ న్యాచురల్ అంటే కాబట్టి
8 అంతవరకే రాస్తాం, 10 రాయకూడదు. అది జస్ట్ న్యాచురల్ నెంబర్. ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే అలాగే ఆడ్ న్యాచురల్ నెంబర్ బిలో 10. బిలో 10 మీన్స్ until here we'll leave it. Just odd natural number and so on. Prime number below 10, obviously 2, 3, 5, 7. Maybe prime number below 10, we'll write it. No below 10 and so on. మీరు టెక్స్ట్ బుక్ లోంచి నేను తీసుకున్నాను. నెక్స్ట్ కంపల్సరీ ప్రైమ్ నెంబర్స్ అంటిల్ 50 వరకు కంపల్సరీ వచ్చేటట్టుగా చూసుకోండి. ఒక్కోసారి బిలో 20 అడగొచ్చు, లేదా బిలో 30 ప్రైమ్ నెంబర్స్ అడగొచ్చు. మల్టిపుల్స్ ఆల్రెడీ మీకు తెలిసింది, 3, 6, 9. అదే బిలో 10. బిలో 10 కాదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. విచ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్? 1, 4, 9. దట్స్ ఇట్. No perfect square, nothing but 16. No assumption, nothing but it's an infinite. Okay, factor of 10, factors anyhow, finite set. Prime factors also finite set for a natural number. ఇప్పుడు న్యూగా ఇలాంటివి కూడా అడుగుతున్నారు. అవేంటి? a ఈక్వల్ టు x such that x belongs to natural. ఈ సింబల్ ని కూడా such that కి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓల్డ్ డినామినేషన్ అండ్ ఇది న్యూ వన్, ఇది ఓల్డ్ వన్. ఓల్డ్ టర్మినాలజీలో ఇలా కూడా యూజ్ చేసేవాళ్ళు. ఎక్స్ వచ్చి దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 10 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తారు, న్యాచురల్ నెంబర్స్ వస్తే వచ్చినట్టు లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ -3x పెట్టారు, వస్తాయి లేకపోతే నాలుగు సెట్ అని తీసుకుంటారు. నెక్స్ట్ బి 2n + 1 less than the 10 n belongs to natural. ఇండైరెక్ట్ గా ఏం రాయమంటున్నాడు? 2n + 1 ఏం రాయమంటున్నాడు? దట్ మస్ట్ బి ఏ వాట్? ఇట్ ఈజ్ ఎన్ ఆడ్ నెంబర్ రాయమంటున్నాడు. అంటే 3, 5, 7, 9 కన్నా రాయకూడదు. అదే 2n - 1 అడిగితే 1 కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మేబీ n 2n అని అడిగాడు అనుకో, అప్పుడేమవుతుంది? ఈవెన్ నెంబర్స్ రాయమని అడిగింది based on condition. Next, what is the relationship between the union and intersection? Is n of a plus n of b minus n of a intersection b is equal to n of a union b. This is the relationship between the union and intersection. Whenever the intersection, that means if a and b are maybe disjoint set, n of a intersection b is equal to 0, then at that time n of a union b is equal to n of a plus n of b. Maybe they were asked you in a school of 200 students. How many students? 200 students. Everyone is having a condition, should select their favorite subject. No one should say that I don't have any favorite subject, or maybe everyone should be inquired. In that 110 students said that maths is their favorite subject. 130 students said that science is their favorite subject. Then how many students are liking both the maths as well as the science? We use this one. In what way? N of a means number of students who like mathematics, 110 plus. N of b, number of students who like science, that is 130, minus we don't know who are liking, nothing but how many students are liking both mathematics and science. Let us think x. Totally how many students are there in a school? 200. Obviously we will get it 240 minus x equal to 200. Then x is equal to 40. So 40 students were said that their favorite subject is both mathematics and science. The same situation they can ask you in this way. In a school of 200 students, 110 students were said that they like mathematics,
130 students were said that they like these science. 10 students said that neither of these. Then how many students like both? So at that time, not 200. 10 students are not liking. So 200 minus 10. So you will get 50 students like both mathematics and science. In this way, second chapter possible problems. If you have referred these concepts along with the try these in this chapter 2, definitely you cannot miss even a 1 mark or half mark any kind of problem that is coming from the chapter 2. Let us move to the third chapter possibilities. Now we are in the third chapter polynomials. In chapter 3 polynomials is 8 to 10 weightage is there. In this polynomial chapter, what you should focus more for the half mark, 1 mark, 2 mark as well as for the 4 mark is, first of all you should know about what is the polynomial definition and the general forms of based on their degrees, that is linear, quadratic, cubic and biquadratic. The graphical representation of such curves, nothing but if it is a linear, obviously we know it is a straight line. If it is a quadratic, it is a U-shaped curve parabola, and if it is a cubic, it is also a curve with an irregular shape. Like that, what are their graphical representation? And one more concept which you need to focus for the 1 mark is, sometimes they may ask you to write an example for linear polynomial, quadratic polynomial, cubic polynomial. Okay. And one more thing, the general form of nth degree polynomial you should focus it. And how many terms, maximum number of terms in the each polynomial. Linear polynomial, how many terms, quadratic polynomial, how many maximum number of terms, cubic polynomial. And framing the different type of questions on the given polynomial. Like in our exercise 3.1, there is one problem. They will give one problem. X power 7 minus 7x cube minus 10x plus 5. At that time they ask you that what is the degree of the polynomial 7? What is the coefficient of x cube minus 7? What is the constant of 5? They are given that. If they ask you to frame on your own, what will you do? You can write that some more interesting, you can ask in that way, how many terms are there? Is x power 5 term is there or not? What is the coefficient of minus 10? Like that you can frame on your own, like exercise 3.1. In exercise 3.1 more, in exercise 3.1, one more important topic is checking the given terms are zeros or not. And one more is, they will give p of x. They may ask you to find out the values. For example, they will give that p of x is equal to x square minus 2x plus 3. What is p of 1? You can find it. And coming to the number of zeros when they have given the figure. How many zeros are there here? 1, 2, 3. So 3 zeros. How many zeros are there in this curve? 1, 2. Can we count this also? No. Where the curve touching? 3, 4. 4 zeros. In that way we can count it. Polynomials, దాంతో పాటు ఆ కాన్సెప్ట్ తో పాటు మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్ కి రిలవెంట్ గా ఉన్న అన్ని కాన్సెప్ట్స్, క్యూబిక్ పాలినామియల్స్ కి రిలవెంట్ గా ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్. 2 marks as well as for 4 marks కి. ఫస్ట్ మీకు రిలేషన్షిప్ ఐడెంటిటీస్ తెలియాలి. Sum of the roots as minus b by a and product of the roots as c by a, as well as what is the sum of the roots for the cubic polynomial, combination of the sum of the product of two roots taken at a time is c by a, where a product of the roots is minus d by a. ఈ రిలేషన్షిప్ ఐడెంటిటీస్ తో పాటు ఈ 2 mark possibilities, 1 mark possibilities, 4 mark possibility రిలేషన్షిప్ ఐడెంటిటీస్ మీద ఏముంటాయి? ఫస్ట్ జీరోస్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్. ఈ ప్రాబ్లమ్ 2018 2 marks ప్రాబ్లం కింద అడిగారు. ఇవి కూడా
ఈ 3 పాసిబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ రిలేషన్షిప్ ఐడెంటిటీస్ ని వెరిఫై చేయాలి. నెక్స్ట్ 1 మార్క్ కి ఇంకేం అడగచ్చు, క్వాడ్రాటిక్ పాలినామియల్ రూట్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూ సమ్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ గివెన్, సమ్ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ఇది రీసెంట్, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఉంది మీకు, ఎగ్జాంపుల్ 7 అండ్ ఈవెన్ పేజ్ నెంబర్ 67 ఎక్సర్సైజ్ 3.3 లో కూడా ప్రాబ్లమ్స్ దీని మీద ఉన్నాయి. ఇదేంటి, వెరిఫై చేసి మనకు ఆల్రెడీ 9th క్లాస్ లో వెరిఫికేషన్ వరకు అయితే ఉంది. వెరిఫికేషన్ తో పాటు రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్ వెరిఫై చేయడం రీసెంట్ ఫ్రీ ఫైనల్ 2020 ఫ్రీ ఫైనల్ లో ఇచ్చారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇది 4 మార్క్, ఇది 1 మార్క్, ఇవి 2 మార్క్ పాసిబిలిటీస్. ఒక్కొక్కసారి వాళ్ళే ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ ఇచ్చి ఆ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ సమ్ x² - x - 1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా? ఎలా అడగవచ్చు. ఆల్ఫా బీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయకుండానే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ అడగవచ్చు. ఆర్ ఎల్స్ sometimes they may ask you to find out the value of alpha square beta plus alpha beta square. In recent model papers release చేసిన దాంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. అదేంటి, ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్. 2016 SCA పేపర్ లో ప్రాబ్లం ఇలా ఇచ్చారు. If alpha and beta are the roots of a quadratic polynomial, then find out the quadratic polynomial if 2 alpha plus beta is equal to 7 and alpha minus beta is maybe 1. Now what is this quadratic polynomial? For the 4 marks they have given. 4 marks ke 2 plus alpha, 2 alpha plus beta 7, alpha minus beta is 1. Now what they are asking you to do, so find out the quadratic polynomial. Indirect గా ఇది ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ యూజ్ చేసి సాల్వ్ చేసి ఆ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వచ్చేస్తే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటది, x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2 మార్క్స్ కి. ఇది 4 మార్క్స్ కి 2016 SCA1 లో ఇచ్చారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫోకస్ చేస్తే 2 మార్క్ ఆర్ఎల్స్ 4 మార్క్ ఆర్ 1 మార్క్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ ఐడెంటిటీస్ లో మీరు అసలు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. లెట్ us move to the next concept in this chapter. The last concept in the chapter 3 is about division of the polynomials. Very essential concept for the board point of view. That is how to divide the polynomial. You have learnt in your chapter 2 polynomials in the class 9 as well as now. In division of polynomial there are some segments, are there some types also. Those are, they will give that obtaining the quotient as well as the remainder. That is the one way. For the 2 marks they may can ask you. Second thing is, after obtaining that it is a quotient and remainder, they ask you to verify the division algorithm. You know very well what is the division algorithm, which is the dividend is equal to divisor into quotient plus remainder. Verifying this. And third way in there, checking about factor. In the page number 71, Roman 2, about this one. What is that? They will give 2 polynomials, maybe t² - 3, 2t power 4 minus 9t² plus 10. Whether first polynomial is a factor of second polynomial or not. In what way? Obtaining them by long division method. If the remainder is 0, we will say that yes, t² - 3 is a factor of the given polynomial, or else not. And obtaining the remaining zeros. In what way we can find out the remaining zeros?
problem number 3 in the page number 71 is important, and in the same page, based on the remaining zeros, there is an example in the page number 70, and in the page number 71, optional exercise 4th problem are remaining zeros. Now try to understand that remaining zeros concept is in what way it is very important. They have given us one is the as exercise, one as an optional exercise problem, one is given as an example problem. So remaining zeros concept is very important, and in page number 71, 4th problem is given in the 2019 for the 4 marks. Very important, finding the g of x value. And coming to in page number 71, 5th problem, writing the examples on our own. This is the given in the 2017 essay 1 paper and in 2016 also. And coming to that optional exercise, page number 71, 3rd problem is also important, and they can ask you the same problem in terms of AP also. These are the possible problems in the chapter 3 polynomial, and graph is left over. About the graph and some more interesting problems, and especially in a board point of view, you can learn in my next video. For the more information as well as the revision, full revision about the paper 1 as well as paper 2 for the 2020 10th class, you have to follow my next video for the chapter 4 to chapter 6, and the paper 2 is also in a further videos. మీకు ఈ వీడియోలో చాప్టర్ 1 నుంచి చాప్టర్ 3 వరకు ఉన్న అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పేపర్ 1 కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను. దాంతో పాటు అన్ని పాసిబుల్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ వైజ్ గా ఇవ్వడానికి ట్రై చేశాను. ఈ వీడియోలో చాప్టర్ 3 కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని మాత్రమే మెన్షన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 3 కి ఉన్న అన్ని పాసిబుల్ ప్రాబ్లమ్స్, అంటే బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఏ విధంగా అడగొచ్చు, దాంతోపాటు చాప్టర్ 4 నుంచి చాప్టర్ 6 వరకు ఏ పాసిబుల్ ప్రాబ్లమ్స్ మనం రివిజన్ చేసుకోవాలనేది చాలా బ్రీఫ్గా ఇవ్వబడుతుంది. మీరు నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు కాన్సెప్చువల్ లెర్నింగ్ కావడానికి శాక్ ఈ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనే దాన్ని కామెంట్ రూపంలో డెఫినెట్గా కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.